కొందరు తాము యూట్యూబర్లమని ట్రావెల్ వీడియోస్ తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. లోపల అంతా గలీజ్ పనులు చేస్తున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డ్రగ్స్ ని ప్రమోట్ చేస్తున్నారంటూ చాలా మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులిస్తే దాయాది దేశం పాక్ ఏజెంట్లుగా మారేందుకు సిద్ధమవుతున్నారు. జ్యోతి మల్హోత్రా అదే చేసి కటకటాల పాలయ్యారు. పహల్గామ్ వీడియోలు కూడా ఆమె పాకిస్తాన్కు పంపిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ కు ఘోరాచర్యం చేస్తూ అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చూడటానికి మామూలు యువతిలాగే ఉంటుంది. పక్కింటి అమ్మాయిలా ఉంటూ ట్రావెల్ వీడియోలు చేస్తోంది. దేశ విదేశాలు తిరుగుతూ అక్కడి కొత్తదనాన్ని పరిచయం చేసేది. సికింద్రాబాద్ లో వందే భారత్ ట్రైన్ లాంచింగ్ కార్యక్రమంపై కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. పాకిస్తాన్ ఎంబసీతో సన్నిహితంగా ఉంటూ ఇక్కడి సమాచారాన్ని పాక్ పంపిస్తోందన్న ఆరోపణలపై అరెస్టైన జ్యోతి మల్హోత్రాను దర్యాప్తు సంస్థలు ఇంట్రాగేట్ చేస్తున్నాయి. ఇందులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. పహల్గామ్ లో ఉగ్రదాడి జరగటానికి కొన్ని నెలల ముందు ఆమె అక్కడికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి చాలా సన్నిహిత సంబంధాలున్నాయని తేలింది. ఏప్రిల్ 22న పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు ఊచకోతకు పాల్పడ్డారు. ఈ ఘటనకు 3 నెలల ముందు జ్యోతి పహల్గామ్ వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢచర్య ఆరోపణలతో గత వారం జ్యోతిని పోలీసులు అరెస్టు చేసినప్పుడు అందరూ మామూలు యువతే అనుకున్నారు. కానీ ఇంట్రాగేషన్ లో చాలా అంశాలు బయటకొస్తున్నాయి. పహల్గామ్ దాడికి ముందు ఈమె చాలాసార్లు పాక్, చైనా, దుబాయ్ లో పర్యటించారని తేలింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఈమె పాక్ హైకమిషన్ అధికారి డానిష్ తో టచ్ లో ఉన్నట్లు నిర్ధారణ అయింది. జ్యోతి మల్హోత్రాను డానిష్ ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్ వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయం అయ్యాడు. భారత్ కు వచ్చిన తర్వాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు అలీ అహ్సాన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కు కేక్ తీసుకువెళ్లిన వ్యక్తితో మల్హోత్రాతో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాక్ పర్యటనలో ఉన్నప్పుడు జ్యోతి ఆ వ్యక్తితో కలిసి ఫోటోలు తీసుకున్నట్టు భావిస్తున్నారు. జ్యోతి ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో టచ్ లో ఉందని, వారు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ తోనూ టచ్ లో ఉన్నారని భావిస్తున్నారు. అసలు జ్యోతి పాకిస్తాన్ ట్రిప్పులకు ఎవరు స్పాన్సర్ చేశారు? ఈ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. జ్యోతి మల్హోత్రా మొబైల్, ల్యాప్టాప్ నుంచి కొంత అనుమానాస్పద సమాచారం లభించినట్టు హర్యానా పోలీసులు చెప్పారు. దేశ విదేశాలు తిరుగుతూ 400కు పైగా వీడియోలను అప్లోడ్ చేశారు మల్హోత్రా. పాకిస్తాన్ హై కమిషనర్ డిన్నర్ పార్టీకి వెళ్లిన వీడియోలు కూడా అప్లోడ్ చేశారు. ये तो घर पे बनाया करती है, अपने बाहर जाती थी मेरे को नहीं बता के जाया करती। मैंने नहीं कहा पाकिस्तान में घूमने गई है, मैं तो कह रहा हूँ मेरे को तो कह के जा करते दिल्ली जा रही हूँ, पाकिस्तान का मैंने कोई नाम नहीं लिया, मेरी कोई बात नहीं हुई। यहाँ आए कपड़े चक्के ले गए, 15 मिनट रुके होंगे, कपड़े उसने जो काटने थे काटे और चली गई। तकरीबन 30 बोर के हमें 8 राउंड मिले हैं और इलेक्ट्रॉनिक गैजेट्स जैसे टेलीफोन और ऐसी चीज़ें और भी मिली हैं। ये मैं आपको इसमें डिटेल नहीं बता सकूंगा, लेकिन जो भी इन्फॉर्मेशन हमारी इंपॉर्टेंट इन्फॉर्मेशन होती है हमारी आर्म्ड फोर्सेस को लेके, सिक्योरिटी फोर्सेस को लेके, वो इन्फॉर्मेशन इन्होंने ली की थी। बहुत अच्छा काम किया है। एक मॉड्यूल बस्ट किया है जो कि ये 2 लड़के थे, ये पाकिस्तान को हमारी सीक्रेट इन्फॉर्मेशन लीक करते थे और इन्होंने पंजाब, हिमाचल और JNK से जो हमारी आर्म्ड फोर्सेस और सिक्योरिटी फोर्सेस की इंफॉर्मेशन है ये इन्होंने वहाँ लीक की थी। ये बिल्कुल पाकिस्तानी जासूसी है जी। ये लोग जो इस चीज़ों में इन्वॉल्व होते हैं
पाकिस्तानी जासूस ही हैं। इन्होंने हमारे देश के साथ गद्दारी की। एक इंटेलिजेंस बेस्ड ऑपरेशन था जिसमें गुरदासपुर पुलिस को बहुत बड़ी सक्सेस मिली है। ये ऑपरेशन सिंदूर जो है भारत के लिए हुआ है, भारत के पक्ष में हुआ है। आदरणीय प्रधानमंत्री जी के साथ आज पूरा देश खड़ा हुआ है और इस विषम परिस्थिति में इस प्रकार के सिर्फ फिरे लोगों का अगर बयान आता है तो मुझे लगता है ये बहुत गैर जिम्मेदाराना है। జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లోని తన హ్యాండ్లర్స్ తో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారని, పాకిస్తాన్ పై సానుకూల దృక్పథం కలిగే కంటెంట్ తయారు చేస్తున్నారని సమాచారం. గురుగ్రామ్ లోని ఓ కంపెనీలో జ్యోతి పనిచేసేది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆమె ఉద్యోగాన్ని వదిలేసి 3 ఏళ్ల కిందటే ట్రావెల్ బ్లాగర్ గా మారారు. 2023లో విజిటింగ్ వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్ కు వెళ్లానని ప్రాథమిక దర్యాప్తులో జ్యోతి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. డానిష్ తో టచ్ లో ఉన్న ఆమె 2 సార్లు పాకిస్తాన్ లో పర్యటించారు. అక్కడ ఆమె డానిష్ కు పరిచయం ఉన్న అలీ అనే వ్యక్తిని కలుసుకుని పాకిస్తాన్ లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పాకిస్తాన్ హైకమిషన్ కు చెందిన ఎహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ను అవాంఛనీయ వ్యక్తిగా ఈ నెల 13న ప్రకటించిన భారత్ 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.